అంటే నువ్వు ఈ జర్నీ ఎట్లా స్టార్ట్ చేసావన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్? నీకు ఈ టాలెంట్ ఉంది, మళ్ళీ పోయి బతుకు, మళ్ళీ ఆనే మళ్ళీ ఎందుకు చదువుతున్నా అన్నాడు. హ్మ్. అది నుంచి అదే పట్టుకున్నా. మీ గురువు ఎవరన్నా? గురువు అంటే ఎవరు లేరబ్బా. ఓకే. నేనే గురువుని, హా. నేనే డ్యాన్స్ నేర్చుకున్నా. చదువు లేదు కానీ ఏదో ఒక టాలెంట్ ఉండాలి హ్మ్. అని చెప్పేసి బయటకు వచ్చిన. ఆ టాలెంట్ నన్ను ఇప్పుడు కాపాడుతున్నా. ఓకే. ఆ రెస్పెక్ట్ గిట్ ఇస్తా. అవును. అదైతే చెప్తా. నాకు తెలిసిన నేను ఐస్ క్రీమ్ గిట్ అమ్మిన. అక్కడ నుంచి ఎదుగుట్ట ఇప్పుడు పెద్ద డాన్స్ క్లాస్ పెట్టుకున్నాను. హా. డాన్స్ బేబీ డాన్స్ చేసినావు, ఆటలో చేసినావు, వేరే ఇంకా ఫర్దర్గా వేరే స్టెప్ ఎందుకు తీసుకోలేకపోయినావు అని. అటు పోలేకపోతున్నాను, ఇటు పోలేకపోతున్నాను, మధ్యలో ఉండే. అంటే పేరెంట్స్ ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు? మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు నువ్వు అంటే చదువుకోమని? మోస్ట్లీ మా డాడీకి అయితే యాక్సిడెంట్ అయింది. అమ్మ నాన్న చాలా కష్టపడుతుంది. చాలా అంటే చాలా కష్టపడుతుంది. నాకు అసలు అన్నం పెట్టాలన్నా నాకు 3 పూటలు పెట్టి ఆమె ఒక పూట తింటుండే. ఆమెను చూసి నేను నేర్చుకుంది ఒకటి, ఆమెని ఒక స్థాయిలో పెట్టాలి. ఇంకోటి అన్నది కానీ మా చుట్టాల దాంట్లోనే తనకు అట్లుండే. తనకు మొత్తం A to Z ఇది లేదు అని సంపాదించి పెట్టి ఆమెకి ఇచ్చా. అప్పుడు తిరిగి రెస్పెక్ట్ మళ్ళీ తెప్పించిన. కరెక్ట్ సిచ్యువేషన్ టైంలో తన గురించి ఇల్లు తీసుకున్నా. తనకి తెలుసు కానీ మమ్మీ చనిపోయింది. నేను ముందలో పెట్టుకున్నాను. అసలు నాకు నేను గలీజ్ నా కొడుకునైనా ఇది ఉందనుకో పక్కన చుట్టుముట్టు ఉంటారు. ఇది లేదా నీకు కనీసం తిన్నావా అని గిట్ట అడగాడు. ఎవ్వడో వస్తాడు ఏమో చేస్తాడు అని చెప్పి ఎవరిని నమ్మదు. ఎవ్వడైనా సరే ఉంటానేటోడు ఎవ్వడు ఉంటాడు. ఓకే. మనకు మనమే లాస్ట్ మనదే. నీ ప్రతి హ్యాపీనెస్ మీ అమ్మలోనే చూసుకున్నావు కదా నిశ్చయంగా. స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ఎట్లాంటిది ఉంటుంది మీ దగ్గర? హాయ్, హలో, నమస్తే. నేను మీ కామిక్ ఆనంద్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనతో ఉన్నటువంటి ఒక స్పెషల్ గెస్ట్ ఎవరనుకుంటున్నారా? ఒక మంచి కొరియోగ్రాఫర్, ఒక మంచి డాన్సర్, బిజినెస్ రంగంలో కానివ్వండి, ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ రంగంలో కానివ్వండి, ఎంతో ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నటువంటి మన రఘు గారు అయితే మనతో ఉన్నారు. నమస్తే అన్న. హాయ్. ఎలా ఉన్నావు అన్న? ఫైన్. ఏంటన్నా చూడడానికి చాలా రఫ్గా కనిపిస్తావు కదా, కానీ నీ మనసు కదా ఇక్కడికి వచ్చిన చాలా మంది రమ్మన్నారు. మనది విషయం ఊరికి చెప్పాము, అది చేయను, అది కాదు, మన పని మనకి చేసుకుందాం, వెళ్ళిపోదాం అని ఆ టైప్లో ఉన్నా. ఆనందాన్ని అడిగిండు, ఊరికి వచ్చేసిన. నాకు నచ్చి నాకు ఇష్టమైంది వచ్చిన. ఓకే. సో అన్న, ఏంటంటే ఒక విషయం, అంటే నువ్వు ఈ జర్నీ ఎట్లా స్టార్ట్ చేసావు అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను హాస్టల్లో చదువుతుండే. హాస్టల్లో వాళ్ళు చదువు అంటుంటే నాకు ఆ టైంలో డాన్స్ బేబీ డాన్స్ ఐడియా ఉంది. సాటర్డేనే వస్తుండేది. ఆ టైంలోనే నేను వెంకటేష్ది సాంగ్ ప్రేమంటే ఇద్దరు సంథింగ్ అదో సాంగ్ ఉంది. ఓకే. ఆ సాంగ్ లోనే మనం డాన్స్ బై డాన్స్ లోనే చేసినాం. చేసిన తర్వాత అది ఎప్పుడు నేను హాస్టల్ ఉన్నప్పుడు హాస్టల్ నుంచి గోడ దుంకి, అది చిలిపితనం వేరే ఉంది. గోడ దుంకిన తర్వాత ఆ డాన్స్ బేబీ డాన్స్ వచ్చిన తర్వాత మా సార్ అడిగినప్పుడు, అసలు నువ్వు ఎక్కడ పోయినావు అంటే హాస్టల్లో ఉన్నా సార్, హాస్టల్లో ఉన్నా అన్న.
టీవీలో తీసుకొచ్చి ఇది ఎవరు అన్నాడు. ఆ! ఆ టైంలో ఫస్ట్ టైం దొరికిన. ఓకే. ఉతికిండు, ఓకే. ఆరేసిండు. ఆ టైంలో సంథింగ్ ఏదో రేషన్‌లోనే "నీకు ఈ టాలెంట్ ఉంది మళ్ళీ పోయి బతుకు మళ్ళీ ఆడనే మళ్ళీ ఎందుకు చదువుతున్నావు" అన్నాడు. హ్మ్. ఆడ నుంచి అదే పట్టుకున్నా. ఓకే. సార్‌కి థాంక్స్ అంటే చెప్పాలి. డాన్స్ పార్టిసిపేట్ చేసావా? చేశాను. ఓకే. నీ ఫస్ట్ షోనా అదన్నా? అది ఫస్ట్ షో. అది ఓకే. ఐ థింక్ 8థ్ క్లాస్ చదువుకునేటప్పుడు. ఓకే. 8థ్ క్లాస్‌లోనే డాన్స్ వేవ్ ఆ! డాన్స్‌కెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. అప్పట్లో హల్చల్ ఉండేదన్నమాట. చాలా అసల వేరే ఉండే అది. ఆ! అది ఫ్రీడమ్ జస్ట్ అది వేరే ఉండే. అది దాంట్లోనే డాన్స్‌లో ఎళ్ళిపోదాం అనుకున్నాను. హ్మ్. కొన్ని సిట్యుయేషన్ మీద బయటికి రావాల్సొచ్చింది. హ్మ్. దానివల్ల వచ్చేసినా ఇగ బయటికి. ఓకే. అన్న నువ్వు పుట్టింది, పెరిగింది ఎక్కడ? నేను పుట్టింది నా ఊరు యాక్చువల్లీ వికారాబాద్. ఓకే. నేను పుట్టింది వికారాబాద్. కానీ నా ఊరు తెలిసినప్పటి నుంచి లింగంపల్లి చందనగర్‌లోనే ఉంటా. ఓకే. అల్లనే మొత్తం పుట్టి పెరిగింది. కానీ నేను చదివింది హైతనగర్. ఓకే. హయత్ నగర్. నేను చదివింది హైతనగర్ వాడెండీడ్ హై స్కూల్‌లో. అది హాస్టల్ విత్ స్కూల్. ఓకే. మా కట్ట తమోస్ నతన్నాడు సార్ మాకు మొత్తం హ్మ్. ఫ్రీ ఎడ్యుకేషన్, ఓకే. ఫ్రీ ఫుడ్, ఫ్రీ అన్ని. హ్మ్. అలాంటి సార్ దొరకడం మాకు అదృష్టం. అట్లా ఉండి ఈ టాలెంట్ బయటపడడం ఆ! నాకు అదొక ఆనందం. మీ గురువు ఎవరన్నా? గురువు అంటే ఎవరు లేరబ్బా! ఓకే. నేనే గురువుని. ఆ! నేనే డాన్స్ నేర్చుకున్నా. ఆ డాన్స్ గిట్ ఎట్లా అంటే టీవీలలో చూసే. హ్మ్. అసలు ఈ కంపోజ్ చేస్తే ఇట్లుంటది. ఈ కంపోజ్ చేయకపోతే ఇట్లుంటది. దాని తర్వాత ఆటలో చేసినప్పుడు ఆటల అమిత్, సందీపు హ్మ్. వీళ్ళందరూ మా బ్యాచ్‌లే. ఓకే. వీళ్ళంతా మా బ్యాచ్‌లో ఉంటుండే నేను అలా చేస్తుండే. బ్యాకప్ చేస్తుండే. హ్మ్. మొత్తం ఆ టైంలోనే సంగీత ఆటలో చేసినప్పుడు, అలా చేసినప్పుడు బయట సంగీతాలు అవి ఇవి చేసుకుంటాను. ఎప్పుడైతే ఆటలో కొంచెం ఇష్యూస్ అయినాయి. హ్మ్. ఆ ఇష్యూస్ వల్ల కొంచెం మనకు మాటలంటే పడదు. ఓకే. ఆ మాటలు బట్టి బయటకొచ్చేసిన. ఓకే. దాని నుంచి బయటనే ఉండి ఆట షో ఎన్ని ఎపిసోడ్స్ చేసావన్నా మొత్తం? 2 ఒక 2 ఎపిసోడ్ ఒక చేసినావు? 2 అది ఛాలెంజ్ దాంట్లో ఆ! 2 చేసి ఏ ఇయర్ అది? 2009 ఆర్ 10 సంథింగ్. ఓకే. 2009. పేరెంట్స్ ఎట్లా ఫీల్ అయ్యేవారు? నువ్వు ఇట్లా ఇటువైపు వచ్చేసావు. చదువుకునుంటే మంచి జాబ్, ఉద్యోగం చేసేవాడివి. ఇట్లా ఎందుకని వచ్చేసినా అంటే ఎప్పుడన్నా ఫీల్ చదువుకుంటే మంచిది. హ్మ్. కానీ చదువు నాకు అబ్బలేదు. చదువు లేదు. కానీ ఏదైనా ఒక టాలెంట్ ఉండాలి హ్మ్. అని జెప్పేసి బయటకొచ్చిన. ఆ టాలెంటే నన్ను ఇప్పుడు కాపాడుతుంది. ఓకే. ఆ రెస్పెక్ట్ గిట్ట ఇస్తది. అవును. అదైతే చెప్తా. ఆ! అంటే పేరెంట్స్ ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు? మీ అమ్మ, నాన్న ఏం చేస్తుంటారు? వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు నువ్వు అంటే చదువుకోమని ఇట్లా? మోస్ట్‌లీ మా డ్యాడీకి అయితే యాక్సిడెంట్ అయింది. ఓకే. యాక్సిడెంట్ లారీ యాక్సిడెంట్ వల్ల ఇంట్లోనే పరిమితం అయిపోయాడు. అమ్మ, నాన్న చాలా కష్టపడుతుండే. అబ్బో! చాలా అంటే చాలా కష్టపడుతుండే. ఓకే. ఆమెను జూసి నేను నేర్చుకుందొకటే. హ్మ్. ఆమెని ఒక స్థాయిలో పెట్టాలి. ఓకే. నేనేం చేసినా పర్లేదు. ఆమెను ఒక స్థాయిలో పెట్టాలని డిసైడ్ అయినా. డిసైడ్ అయ్యి బయటకొచ్చిన తర్వాత ఓ చిన్న షాప్‌లో వర్క్ చేస్తుండే. ఓకే. ఏదో హాస్టల్ నుంచి బయటకొచ్చిన తర్వాత చిన్న షాప్‌లో వర్క్ చేస్తుండే. ఓకే. దాని తర్వాత నేను నాకు తెలిసిందంటే నేను ఐస్ క్రీమ్ గిట్ట అమ్మిన. ఓకే. ఐస్ క్రీమ్‌లు అమ్మిన. ఐస్ క్రీమ్‌లు అమ్ముకుంటే మన క్లాసెస్. అప్పట్లోనే హోమ్ ట్యూషన్స్ ఉంటే ఆ! ఓ 500 ఇస్తుండే. ఓకే. ఏదైనా షోస్‌కి పోతే 300 ఇస్తుండే. ఓకే. అప్పటినుంచే నేను అది చేసుకుంటూ చిన్న డాన్స్ క్లాసే పెట్టిన చందనగర్‌లో. ఓకే. అది ఎన్నో 10/10 ఉంటది. ఓకే. 10/12 సంథింగ్. అక్కడి నుంచి ఎదుగుకుంటా ఇప్పుడు పెద్ద డాన్స్ క్లాస్ పెట్టుకున్నాను. ఆ! ఒక ఫుడ్ కోర్ట్ పెట్టుకున్నాను. ఓకే. నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. హ్మ్. చేసుకున్నాను. కానీ చాలామంది అడిగారు. "ఇది ఇండస్ట్రీకి పోవచ్చు కదా! నువ్వు ఇక్కడెందుకున్నావు? అది నేను కూడా అడగబోతున్నాను. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చి చాలామంది ఇండస్ట్రీలో సెటిల్ అయినారు. నీకు ఇండస్ట్రీ దగ్గరుంది ఎప్పటినుంచో. సో, కొన్ని షోలు డాన్స్ బేబీ డాన్స్ చేసినావు, ఆటలో చేసినావు. వేరే ఇంకా ఫర్దర్‌గా వేరే స్టెప్ ఎందుకు తీసుకోలేకపోయినావు అని? నాకు ఉన్నది. ఆ! ఒకటి సాంగ్ చేయాలి, షూట్ చేయాలి, కొరియోగ్రఫీ చేయాలి. హ్మ్. ఉండే. ఆ టైంలో నేనెళ్ళే మూమెంట్‌లో పేరెంట్స్ గిట్ట ఇంపార్టెంటే. అటు పోలేకపోతున్నాను, ఇటు పోలేకపోతున్నాను. మధ్యలో ఉండి ఇక్కడికెళ్ళిపోయాను. సమ్ ఆ టైంలో కొన్ని సిట్యుయేషన్స్ కార్డ్స్ వల్ల నేను తీసుకుందాం అనుకునే టైంలో హ్మ్. నాకొచ్చేది ఇంకోళ్ళకొచ్చేసిందది. ఓకే. సీ అది కొంచెం నాకు కొంచెం అది అయిపోయింది. అది ఎప్పుడు
రామ్ చరణ్ సాంగ్ ఐ థింక్ ఓకే. ఫ్రీడమ్ సాంగ్ చేసేటప్పుడు ఓకే. ఆ టైంలోనే నాకు అసలు కాడ రావాలి. సమ్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి ఇచ్చుకున్నారు. అది చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి అది వద్దు, ఇక బయటనే చేసుకుందాం, బయటనే ఉందాం అని చెప్పేసి మమ్మీ డాడీ గురించి వచ్చేసిన ఇక నేను. ఓకే. సో, అంటే ఇలా చేస్తున్న క్రమంలో నువ్వు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఇండస్ట్రీ పరంగా నువ్వు? ఇండస్ట్రీ నుంచి ప్రాబ్లం ఏం నాకు లేదు. ఆ! నా నుంచి నేను వచ్చేసిన. ఓకే. నా నుంచి నేను పెట్టుకున్నాను. బట్ అక్కడ నేను మాటలు పడలేక, ఓకే. ఎవరిని నేను ఏమనలేక, హ్మ్. నాదే నేను చూసుకొని ఉండి, వాళ్ళది తప్పనను. అలాంటి ఆ సిచ్యువేషన్, ఆ ఏజ్ అది వాళ్ళదే. నాది వాళ్ళతోటి మనకెందుకు, నేనే కొంచెం సపరేట్‌గా ఉండి, సపరేట్ చేసుకుంటే హ్మ్. ఇట్స్ ఓకే అని చెప్పేసి నేను బయటకొచ్చేసి డాన్స్ క్లాస్ పెట్టడం జరిగింది. దాని స్ట్రగుల్ పడ్డా. ఆ స్ట్రగుల్‌లో ఆహ్, ఎన్నెన్నో, అది 1, 2 అని చెప్పలేను. క్లాసెస్ నడవని రోజులున్నాయి, నడిచిన రోజులున్నాయి. అట్లా సంగీత్ చెప్పుకుంటూ, స్కూల్స్ చెప్పుకుంటూ, మా మమ్మీని చూసుకుంటూ. సీ మా మమ్మీ మీద నాకున్న రెస్పెక్ట్, నేను ఇండస్ట్రీ వైపు పోంది, మా మమ్మీకి ఎవరు వాల్యూ ఇచ్చేది లేకుండే. ఓకే. వాల్యూ మనీ ఉంటేనే వాల్యూ అంటారు. అవును. మా మమ్మీ మస్తు కష్టపడ్డది. మా అమ్మ అబ్బో! చాలా. నాకసలు అన్నం పెట్టాలన్నా, నాకు 3 పూటలు పెట్టి ఆమె ఒక పూట తింటుండే. అబ్బా! అంత కష్టపడుతుండే. అలాంటి కష్టం మా డ్యాడీ కూడా కరెక్టు పాపం, ఆయన సిచ్యువేషన్ ఆయన కరెక్టు ఆయన ఉండే. మా మమ్మీ మస్తు కష్టపడ్డది. ఆ కష్టంలో నాకు మమ్మీని ఎట్లైనా నేను ఉన్న స్థాయిలో పెట్టాలి, ఆ మైండ్ సెట్‌లో దిగిన. ఒక్కొక్కటి. ఇంకోటి అనదు గానీ, మా చుట్టాల దాంట్లోనే తనకట్లుండే. ఓకే. తనకు మొత్తం ఏ టు జెడ్ ఇది లేదు అని సంపాదించి పెట్టి ఆమెకిచ్చా. అప్పుడు తిరిగి రెస్పెక్ట్ మళ్ళీ తెప్పించిన. ఓకే. అట్టిట్లా రెస్పెక్ట్ కాదు. హ్మ్. అరే! ఆమెనేమనంటే రగ్గాడొస్తాడు, ఆ! ఆమెనంటే రగ్గాడున్నాడురా ఆమెకు. ఆ స్థాయిలో తెచ్చి పెట్టిన. హ్మ్. ఆమె ఇట్లుంటుండే ఇట్లా పెట్టేసిన. ఓకే. కరెక్ట్ సిచ్యువేషన్ టైమ్‌ల తన గురించి ఇల్లు తీసుకున్నా. హ్మ్. ఇల్లు కొన్నా. తనకిది తెలుసు. కానీ మమ్మీ చనిపోయిందప్పుడు. అబ్బా! అస్సలు నేను ముందల పెట్టుకున్నాను. అసలు ఏం నాకు అర్థం కాని పరిస్థితిలో ఉండే. నాకు ఎక్కువైనా, తక్కువైనా నా అమ్మ తర్వాతనే ఎవరైనా. అవును. నాకెందుకంటే ఆమె కష్టపడింది నాకు తెలుసు. ఆమె ఎట్టెట్లా జీవించిందో తెలుసు. నా గురించి ఎంత కష్టపడ్డదో తెలుసు నాకు. అసలు నేను మర్చిపోను. ఆమె గురించే నేను ఒక స్థాయిలో కావాలనుకున్నా, చేయాలనుకున్నా, చేసినా. ఆమెను ఏడబెట్టాలని పెట్టినా, ఆమెను ఏ స్థాయిలో పెట్టాలని పెట్టినా, సిచ్యువేషన్ కరెక్ట్ ఈ 4 ఇయర్స్‌లోనే ఆమె ఉండేడుతుండే. ఆ! ఉంటే ఆమెకు వేరే ఉంటుండే. దేవుడు కరెక్ట్ టైంలో తీసుకెళ్ళిపోయాడు. ఓకే. అది అది మరవలేమిగ అది. ఏమన్నా ప్రాబ్లమ్ ఏంటి? ప్రాబ్లము కరోనా టైం అది. హ్మ్. తనకు ఊపిరి అందలేదు. ఓకే. కరోనా టైంలో ఊపిరి అందలేదు. హాస్పిటల్‌కెళ్తే తనకు లంగ్స్ పట్టేసింది. కిమ్స్ హాస్పిటల్ ఉంది. పర్ డే 1,00,000. ఓకే. డాక్టర్స్‌ని అడిగిన, ప్లీజ్ ఆహ్, ఎంత ఖర్చయినా పర్లేదు, నాది తీసైనా పెట్టండి. హ్మ్. ఆమె లంగ్స్ ఏమైనా పనికొస్తాయన్నాడంటే, ఆ డాక్టర్లు నాది చూడలేక, నాయనా అది పెట్టనీకి రాదు. పెట్టనీకి వస్తే నేనే చెప్తున్నా, నేనే చేస్తున్నా. లంగ్స్ తీయనీకి రాదు, చేయనీకి రాదు. మాక్సిమం ఆమె 3 మంత్స్ అట్లుంటుంది. మంచిగా చూసుకో, చేసుకో అంటే ఇగ నాకు షేక్ మొత్తం. ఓకే. కళ్ళ ముందు ఒక డాక్టర్ అట్లా చెప్తుంటే నాకేం అర్థం కాక చాలా అదయిపోయినా. నీ లైఫ్‌లో బాగా బాధపడినటువంటి క్షణం అన్నా? అనుకున్న వాళ్ళు నాకు మోసం చేయడం. హ్మ్. ఆ! ఓకే. అమ్మగారికి ఇలా జరిగిన తర్వాత నీ అనుకున్న వాళ్ళంతా కూడా నిన్ను బాగా బాధపెట్టినటువంటి విషయం. బాధ పెట్టినంటే మమ్మీ ఉన్నప్పుడు ఒకలాగా, హ్మ్. చుట్టాలు, ఫ్రెండ్స్, కొందరు రిలేటివ్స్. హ్మ్. మమ్మీ ఉన్నప్పుడు ఒకలాగా, మమ్మీ లేనప్పుడు ఒకలాగా ఉంటారు. అది నాకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నిన్ను నువ్వు నమ్ముకుంటేనే కరెక్ట్. ఓకే. ఎవ్వడో వస్తాడు, ఏమో చేస్తాడు అని చెప్పి ఎవ్వరిని నమ్మొద్దు.
ఓకే. అంతా దొంగన కొడుకులే, ఉమ్, నెట్టలే దొంగన కొడుకులు. అవును. నా నేను చూసుకుంటా అంటారు, ఉమ్, ఫస్ట్ వాళ్ళే ఉండరబ్బా. ఓకే. చాలా సీరియస్ అంటే ఫస్ట్ వాళ్ళే ఉండరు. అది మన క్లోజ్ మైండ్స్ ఉంటారు, నా పక్కన ఉంటారు. ఉమ్, అయ్యి బాబోయ్! మన పక్కన ఉంటారు. మన చుట్టాలు గానీ, మన రిలేటివ్ గానీ, మా చర్చోళ్ళు గానీ, వాళ్ళు గానీ, ఎవ్వడైనా సరే ఉంటానేటోడు ఎవ్వడు ఉండడు. ఓకే. మనకు మనమే లాస్ట్ మనదే. ఓకే. అది బాగా నమ్మిన. దీనికి అన్నిటి కారణము నేను ఈ విధంగా ఉండడము మా చర్చిలో లలితమ్మ ఉంటుండే. ఓకే. ఆమె బట్టి నేను మా మమ్మీ అయినా దేవుళ్ళు ఎట్లుండాలి, 10 మందికి ఎట్లా హెల్ప్ చేయాలి, 10 మందిలో ఎట్లా ఉండాలి, అది బాగా నేర్చుకున్నాము. ఆంటీ చనిపోయారు. ఓకే. ఆంటీ చనిపోవడం వల్ల మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ అదైపోయారు. ఉమ్, మా మమ్మీ గిట ఏదో సంథింగ్ తెలియదు కానీ మా మమ్మీ గిట చనిపోయింది. ఉమ్, ఆంటీ ఉన్నప్పుడు ఇప్పుడు మమ్మీ ఉన్నప్పుడు ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో వాళ్ళందరూ ఇట్లా గుంపు కట్టేస్తారు. ఓకే. అంటే వీళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర అది ఉంది, వీళ్ళ దగ్గర అది ఉంది. కానీ లిటరలీ ఎవరైతే ఉన్ననేటోళ్ళు మా మమ్మీ చనిపోయినాక అర్థమైంది నాకు. ఓకే. నీ దగ్గర ఇది ఉందా, ఫస్ట్ ఉంటాడు. ఆడ ఎట్లుంటాడైనా సార్, నేను గలీజ్ నా కొడుకునైనా ఆ. ఇది ఉందనుకో పక్కన చుట్టుముట్టు ఉంటారు. ఓకే. ఇది లేదా, నీకు కనీసం తిన్నావా అని గిట్ట అడగాడు. అది గర్ల్ ఫ్రెండ్ అయినా, అమ్మాయి అయినా, అమ్మకి మించింది సారీ, గర్ల్ ఫ్రెండ్ అయినా, రిలేటివ్స్ అయినా, చర్చ్ వాళ్ళైనా, బయట వాళ్ళైనా, ఆ, నేను అనుభవించిన. ఓకే. మనదే. ఎవడో వస్తాడు, ఎవడో చూస్తాడు, ఎవడో ఉంటాడు అని నమ్మొద్దు. అది ఒక్కడైతే క్లియర్ చెప్తాను. ఓకే. నిన్ను నువ్వు నమ్ముకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కష్టాన్ని ఎవరికి చెప్పుకోకబ్బా. ఓకే. నీ కష్టాన్ని ఎవరికైనా చెప్పుకుంటే దాన్ని తెగతల చూసుకుంటాం. ఓకే. ఓకే అన్న, నీ లైఫ్లో ఉన్నటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ కానీ ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వచ్చావు కదా. ఆ, ఒక విషయం చెప్పాలంటే ఆ, నీ లైఫ్లో ఎక్కువగా నీకు మంచి గుర్తింపు తీసుకొచ్చినటువంటి సందర్భం ఏంటి? గుర్తింపు నేను డీలే చేసినప్పుడు Hmm. డీలే చేసినప్పుడు ఈటీవీలో వచ్చినప్పుడు నా సరౌండింగ్ మొత్తం మాట్లాడుకోరు. ఓకే. రగ్గాడు అదొక పాయింట్. ఇంకో పాయింట్ మ్యూట్లో మా పెట్టు. మమ్మీని మంచిగా చూసుకున్నప్పుడు, మా మమ్మీకి ఏ విధంగా అయితే నేను ఐస్కి మమ్మీతో ఉన్నాయి, ఆ, ఆ విధంగా నేను మమ్మీకి అసలు బంగారం లేకుండే. ఓకే. అలాంటిది మొత్తం నెక్లెస్తో సహా నింపేసిన. ఓకే. ఇక పక్కన వాళ్ళందరూ అరే వీళ్ళ అమ్మకు ఏం లేని ఒక స్థాయిలో పెట్టిండ్రా బాబు. 10 ఏళ్ళలో 10 ఉంగరాలు, ఆ, ఈ చైన్ ఆ చైన్ కాదు, ఒకరు 3-4 చైన్లు, మెరిటిన నెక్లెస్లు, ఆ, గాజులు ఓకే. వేసి కూర్చోబెట్టిన ఆ, వాళ్ళు ఎవరైతే మమ్మీకి వాల్యూ ఇచ్చిన వాళ్ళు కాదో వాళ్ళు రగ్గాని తల్లిరా అంటుంటే అది వేరే లెవెల్ ఉంటుంటది. అవును. మనకు ఎన్ని కోట్లు సంపాదించిన మమ్మీ పక్కన వాళ్ళు మమ్మీని పొగుడుతుంటే ఆమె నవ్వే మనకు కొన్ని కోట్లు. అవును. ఆ కోట్లు సంపాదించిన ఓకే. అస్సలు ఇప్పుడు నేను ఎన్ని రోజులు బతుకమా, ఎన్ని రోజులు ఉంటాం కానీ తెలియదు, కానీ నేను ఆల్రెడీ కోట్లు సంపాదించిన. అమ్మ నవ్వులైనా కోట్లు సంపాదించిన. ఈ హైదరాబాద్లో ఈ గోవా వరకు ఒక అమ్మని గోవాకి తీసుకుపోయడం మొత్తం నేనే కొడుకునుకుంటా. ఓకే. అవును. అందరు లవర్లు తీసుకుపోతారు, అది సంథింగ్ ఇంకో ఫ్యామిలీ ఉంది. అవును. ఒక అమ్మని తీసుకుపోయి ఎంజాయ్మెంట్ చేయించి ఒక వేరే లెవెల్గా చేయించి చిన్న పిల్లలాగా మొత్తం తిప్పితే చాలా మంది ఎవరైనా లవర్లు తీసుకుపోతారు, నువ్వు మీ అమ్మని తీసుకుంటా, నా అమ్మనే నా లవర్ రా బాబు. ఆమె ఆనందమే నాకు కొన్ని కోట్లు. అవును. అట్లా ఒక్కొక్కరు గోవాకు ఇచ్చినా ఏం చేసినా ఒక్కొక్కళ్ళు అడుగుతుంటే నీ కొడుకు అంటే నిజంగా వేరే లెవెల్. అంతకన్నా సంతోషం ఇంకేం లేదు. ఇక నీ ప్రతి హ్యాపీనెస్ మీ అమ్మలోనే చూసుకున్నావు కదా ఖచ్చితంగా. నిశ్చయంగా. అంటే నీ మాటల్లో అర్థమవుతుంది అనమాట ఎంత స్వచ్ఛమైనగా ఉందంటే. ఎందుకు అంత ప్రేమ అమ్మ అంటే అందరికీ ప్రేమ, కానీ నీ అంత ప్రేమ ఎట్లా ఉందంటే
దేంతో కంపేరింగ్ చేయలేదు అనమాట. నిజంగా నువ్వు అన్నట్టే గోవా అంటే ఎవరైనా చక్కగా ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్ తో లవర్స్ తో ఇట్లా వెళ్తారు. కానీ అమ్మని తీసుకెళ్ళి, ఎందుకంటే ముందుగానే ఈ విషయం నీకు తెలుసా? మమ్మీ చనిపోతుంది తెలియదు. సమ్ మమ్మీ గురించి ఎక్కువ ఆలోచిస్తే కొంచెం ఏడిపే వస్తుంది. ఎందుకంటే ఆమెకు నేను ఏం చేసినా నాకు సపోర్ట్ ఉంటుండే. నాకు నాన్న ఉన్నాడు కానీ పాపం నాన్న గిట అమ్మ మీదనే భారం. కానీ ఆమె ఏం చేసినా సపోర్ట్ ఎట్లా ఉంటుంది అంటే నాకు లంగ పని చేయి సపోర్ట్ ఉంటుంది కొడుకు అని. అట్లా అని చెప్పేసి మా అమ్మకు చెడ్డ పేరు ఒక్కదే తెప్పియ. నా వల్ల మా అమ్మ తల తిప్పుకునే పని వస్తే నేను ఆ రోజు చచ్చిపోతారా బాబు. మా అమ్మకి నేనేంది ఒక స్థాయిలో పెట్టాలని, ఒక రేంజ్ లో పెట్టాలని అంత సంపాదించి అంత పెట్టిన. ఆమె తినని రోజులు నాకు పెట్టిన రోజులు. అందరు నీ కొడుకు ఇది నీ కొడుకు ఇది అన్నా నా కొడుకు ఏందో నాకు తెలుసు. ఆ స్థాయిలో ఉండి నాకు నేర్పించింది చేసింది. కానీ ఒకనాడు అమ్మా నేను చనిపోతే ఏందిరా మళ్ళీ అన్నట్టు మాట్లాడితే, పిచ్చిదానా నువ్వు చనిపోతే నేను ఎట్లుంటానే. సరే తెలియకుండా అన్నది. అయితే 1 yearలో అనుకుంటా అది ఆమె చనిపోయింది. అసలు బాడీని ముందర పెట్టుకుంటే నాకు ఆగలేదు. లైఫ్ నాకు వ్యర్థం అనిపించింది. అసలు నేను ఎక్కువ ఇష్టపడ్డా, నేను ఎక్కువ నాకు పిచ్చి మా అమ్మ అంటే. ఇంతకన్నా ఇంకేం చేయలేదు. ఒకవేళ కళలో మా అమ్మని నాకు రమ్మంటే వెళ్ళిపోతా నేను, అంత పిచ్చి. ఎందుకంటే ఆమె నన్ను చూసుకునే విధానం, ఆమె ఒక పూట తిని మాకు 3-4 పూటలు పెట్టి నాకేమైనా బాగాలేనప్పుడు ఎంత పెద్దగా అయినా అని ఎత్తుకొని తీసుకుపోయేది. అవును, అసలు అది మర్చిపోను. అది కాదు, అది గెలేదు. అది ఎంత చేసినా బయట పెట్టలేను. అది అమ్మ అంటే పిచ్చి, అంతగాని ఇంకేం లేదు. ఓకే, నీకు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు? అన్న ఉన్నాడు. ఓకే, అన్నకు కొంచెం మాట్లాడరు. ఓకే, అంటే కొంచెం నత్తి అట్లా మొత్తం కదా, కొంచెం నత్తి టైప్ కానీ షార్ప్. ఓకే, మా అన్నకు నేనే అన్ని. ఓకే, అన్నీ నేనే. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్నాడు అంటే నేనున్నాను ధైర్యం ఆయనకు. ఓకే, ఆ ధైర్యమే పాపం. అంటే మమ్మీ నాకు చెప్పింది, వాడికి ఎవడూ లేడు. ఓకే, నువ్వే చూసుకో, ఏమైనా చూసుకో. ఓకే, వాడైతే ఏడవనియద్దు అని. ఆ విధంగా అయితే నడుస్తుంది. ఓకే. ఇంకొకటి, ఇలా ఈవెంట్స్ అన్న ఇట్లా చేస్తూనే ఉన్నావు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, నీ దగ్గర ఇంతవరకు ఎంతమంది స్టూడెంట్స్ నీ దగ్గర నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు? నా దగ్గర స్టూడెంట్స్ ఇప్పుడు నేను డాన్స్ క్లాస్ పెట్టేసి ఇప్పటికే 11 years. ఓకే, ఇప్పుడు మనము May 11th యాన్యువల్ డే చేద్దాం అనుకుంటున్నా. ఓకే, అది 11th year. ఈ 11 years లో చాలా మంది చాలా డాన్స్ క్లాసెస్ పెట్టి 1 year లో తీసేసిన రోజులు ఉన్నాయి. ఓకే, నీ దగ్గర నేర్చుకుని వెళ్ళి డాన్స్ క్లాసెస్ పెట్టి 1 year లో తీసి మళ్ళీ నాకు ఫోన్ చేసిన రోజులు ఉన్నాయి. నా దగ్గర ఒక పాలసీ ఉంది, ఎవరినైనా ఒక నమ్ముతా బీభత్సంగా నమ్ముతా. ఎట్లా అంటే నా బెడ్రూమ్ లో వండబెడతా, అంత ఫ్రీడమ్ ఇస్తా. వన్స్ నాకు కొంచెం ఇట్లా చేసి పోయిరా అని తెలిసి నాకు ఇక మళ్ళీ వస్తానా నేను వద్దంటే ఇప్పటికంటే ఏం చేయలేదు. అవును, పిల్లలు చాలా మంది అట్లా నేర్చుకున్న పైన పోయి క్లాస్ పెట్టిన వాళ్ళు, ఆ క్లాస్ అయ్యి మళ్ళీ కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ నేను పట్టించుకోను. అట్లా అని చెప్పి వాళ్ళ పేర్లు కూడా చెప్పాను అబ్బా. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వరకు వాళ్ళకి ఒకటి ఉండాలి. ఇప్పటికే నాకు ఎవరి మీద కోపం ఉండదు. ఈ ఫీల్డ్ ఎట్లా అబ్బా, నీ దగ్గర ఉంటే నీకే చెప్తారు. అది సృష్టి ధర్మం అంటారు చూడు, నీ దగ్గర నేర్చుకుంటారు, నీకే వెన్నుపూడి పొడిస్తారు, బయటకు పోయి నీదే 100 అంటారు. అవును, అట్లా మస్తు జరిగినాయి. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావు అయితే. ఎన్నో ప్రాబ్లమ్స్ కాదు, అన్ని ప్రాబ్లమ్సే. అట్లా ఇట్లా కాదు, ఒకడైతే నమ్మించి నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి నా దగ్గర ఒక 5-6 years ఉండి వాళ్ళ ఫ్యామిలీలో మనం ఏమైతే చేసినాం వాళ్ళు అన్నీ చేసినాం. ఇది లేదు అది లేదు ఇది లేదు, మనదే తింటాడు, మనతోటే పని చేయించుకుంటాడు, బయటకు పోయి మన గురించి చెప్తాడు. ఓకే, అట్లా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
కానీ సీరియస్లీ నేను వాళ్ళ గురించి పట్టించుకుంటూ పోతే నాది ముందుకు వెళ్ళిపోను. స్టక్ అయిపోతా అని. నేను ఒక దగ్గర నుంచి పట్టించుకున్నా అనుకో, నేను స్టక్ అయిపోతా అని. అంతా స్టక్ అయిపోతావు అక్కడ. చాలా ఎవరన్నా స్టక్ అయిపోతా. ఆ, మనం ఆనెస్టే కదా, ఇంకో పనికి వెళ్ళలేం కదా. అవును. ముందుకు ఏదైనా పనికి వెళ్ళాలంటే ఆ మాటలు పట్టించుకోవద్దు. ఉమ్, నీ పని ఏందో నువ్వు వెళ్ళిపో. అట్లా మన డాన్స్ క్లాస్ స్టార్ట్ చేసిన ఒక 9 డాన్స్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు అన్న ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో నువ్వు స్టార్ట్ చేసావు. ఇప్పుడు అంటే చాలా ఆ, అంతా స్ప్రెడ్ అయింది. నువ్వు ఒక రఘు ఇన్స్టిట్యూట్ అంటే, రఘు డాన్స్ ఇన్స్టిట్యూట్ అంటే అందరికి తెలుసు అనమాట. నువ్వు ఉంటున్నటువంటి సరౌండింగ్ లో. అంటే స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ఎట్లాంటిది ఉంటుంది మీ దగ్గర? నా దగ్గర డాన్స్ క్లాస్లో వచ్చిన వాళ్ళందరికి ఒకటే అండి, డాన్స్ అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎంజాయ్ చేయడం. ఉమ్, దాని పర్టికులర్గా ఎక్కువ నేర్చుకొని నా దగ్గర డాన్స్ క్లాస్లో నేను స్టార్టింగ్ నుంచి ఒకటే చెప్తా, ఫ్లిప్స్ చేయొద్దు అని చెప్తా. Hmm. ఫ్లిప్స్. ఓకే నా డాన్స్ క్లాస్లో ఫ్లిప్స్ ఉండేది. ఓకే ఎందుకు ఉండదు అంటే, నేను ఆటలు వేసినప్పుడు ఒక ఆయన పైనుంచి కింద పడ్డాడు, తాను ఇప్పటికి ఎట్లా ఉన్నాడు, ఎవరు హెల్ప్ చేయలేరు. ఓకే ఆ డాన్స్ అంటే ఇష్టంతోనే పైనుంచి ఆయన దుంకి అంత చేసింది, కానీ అది బయటకు వచ్చిన తర్వాత ఆయన పని ఏంది, పమ్మ ఏంది నా కళ్ళ ముందు జరిగినాయి అవన్నీ. ఎన్ని పైసలు పెట్టినా, ఎంతమంది పైసలు ఇచ్చినా అవును అది రాదు. అవును నీ దగ్గర 1000 కోట్లు ఉన్నా అని బాడీ మంచి లేకపోతే అది 1000 కోట్లు వేస్ట్ కదా. అవును నా డాన్స్ క్లాస్లో నువ్వు డాన్స్ మాత్రమే చేయి. ఓకే ఇప్పుడున్న జనరేషన్లో డాన్స్ ఫ్లిప్పులు కాదు, ఫేస్ ఎక్స్ప్రెషన్ తోటి జస్ట్ డాన్స్ చేస్తే అదే డాన్స్. ఓకే నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది, ఇది ఉండదు, ఇదే డాన్స్. వెస్టర్న్ డాన్స్ మాత్రమే ఉంటుంది మన దగ్గర. ఓకే ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నా, Hmm. ఎంత ఉన్నా ఖచ్చితంగా 1 ఇయర్ ఖచ్చితంగా యాన్యువల్ డే చేస్తాం. ఓకే వన్స్ వాళ్ళకు ఇది నేర్పించి ఏదైనా కాంపిటీషన్ కానీ, ఏదైనా మూవీ టైప్లో ఏదైనా షార్ట్ మూవీస్ కానీ, ఏదైనా ఏ మూవీ వచ్చినా వీళ్ళని పంపించేస్తా. ఓకే పంపించి వాళ్ళు చేసి పంపిస్తాం. కానీ ఖచ్చితంగా మన డాన్స్ క్లాస్ యాన్యువల్ డే Hmm. ప్రతి ఇయర్ చేస్తా. చిన్న అయ్యాను 12 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు. 11 ఇయర్స్ 11 ఇయర్స్ ఓకే. మే 11 ఇయర్స్ కి యాన్యువల్ డే అయితే చేస్తున్నాం. చేస్తా. అంటే ఈ 11 ఇయర్స్ లో నీ దగ్గర నుంచి ఎంత మంది స్టూడెంట్స్ వెళ్ళి ఉంటారు ఐడెంటిఫై? దగ్గర ఒక 100 మంది పోయారు. అయితే 11 ఇయర్స్ అంటే నాట్ ఏ జాబ్. ఓకే ఇప్పుడు ఒక సమ్మర్కే 70-80 మెంబర్స్ వస్తారు. ఓకే ఒక సమ్మర్కే 70-80 మెంబర్స్ వస్తారు నార్మల్గా. Hmm. 100 మంది పోయారు. స్టూడెంట్స్ 100 మంది, మాస్టర్స్ దగ్గర ఒక 15 మంది దాకా పోయి ఉంటారు. ఓకే వాళ్ళు చూస్తుంటారు. ఈ ఇండస్ట్రీ అంతే, ఓకే అన్నీ వస్తుంటారు పోతుంటారు. అది Hmm. అది అది అంతే. అది చెప్పనీకి రాదు. అది అంటే డాన్సర్ కు ఉన్న బెనిఫిట్స్ ఏంటన్నా? అప్పుడు డాన్సర్స్ అంటే సమాజంలో ఎట్లా చూస్తారంటే కొంచెం చిన్న చూపు అయిపోయింది. ఒకప్పుడు డాన్సర్స్ అంటే ఒక ఇదిగా రెస్పెక్టెడ్ గా చూసేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా అంటే ఎక్కువ అందరూ కూడా డాన్సర్ అంటే డాన్సర్ లేరా ఆ టైప్ లో ఉన్నారనమాట చాలా మంది చూసేవాళ్ళు. చాలా మంది నాతోటి ఆ. నా సరౌండింగ్ లో, నా చుట్టాల్లో, నా సరౌండింగ్ లో అన్నారు, ఏమని "ఈడు శవం ముందర డాన్స్ చేసినట్టు వేస్తున్నాడు, ఉమ్, వీనికి అసలు డాన్సే రాదు, ఏదో భరతలాలు వేస్తారు కూడా ఆ డాన్స్ రవై వీరేను." నేను ఏ స్థాయికి అయితే వచ్చి నేను కార్లు బండి అమ్మని చూసుకునే విధం అది అంటే, అరే నువ్వు ఒక డాన్సర్ రా ఉమ్, అంటే, డాన్సర్ని కింద పరిచిన వాళ్ళు వచ్చి నన్ను తోపు డాన్సర్ రా, నువ్వు ఒక మంచి మాస్టర్ అయినావు అని చెప్తే అది తెప్పించుకున్నాను నేను. ఓకే అది తెప్పించుకొని నేను ఉమ్, ఉన్నా. అదైతే నేను సంతోషపడతాను దాంట్లో. అది అయితే అంటే బయట డాన్సర్స్ ఎక్కువ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఎంత కష్టం వచ్చినా డాన్స్ను వదలొద్దని చెప్తాం. ఉమ్, అదే నీకు అన్నం పెడుతుంది, ఓకే అదే నీకు అన్నం పెడుతుంది, అదే నీకు దారి చూపిస్తుంది, అదే నీకు ఇండస్ట్రీ వైపు నడిపిస్తుంది. ఓకే డాన్స్ అనేది ఎవరో తీసేస్తే పోతుంది, అది నువ్వు తీస్తేనే పోతుంది. అది ఓకే నీలో ఉన్న టాలెంట్ ఎవడు తొక్కడు, ఎవడు చేయడు. నువ్వు ఎదుగు, ఆటోమేటిక్గా నీ గురించి 10 మంది మాట్లాడుకుంటారు. ఎవడైతే అన్నాడో వాడే మాట్లాడుకుంటాడు. ఓకే డాన్స్ కున్న పవర్ అది, ఓకే డాన్స్ కున్న వాల్యూ అది, ఆటోమేటిక్ లేపుతుంది డాన్స్. ఓకే ఇంకొక విషయం అన్న, డాన్సర్స్ అంటే బాగా అట్రాక్ట్ అవుతారు చాలా మంది గర్ల్స్ అనమాట. మీ లైఫ్ లో మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు?
గర్ల్ ఫ్రెండ్స్ ఆ, గర్ల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉండే అబ్బా. ఆ, చాలా మంది ఉండే. ఆ, ఒక్కళ్ళు ఇద్దరు అన్నాను. ఆ, నా సరౌండింగ్ నా చుట్టాలట వీడు అమ్మాయిల పిచ్చిరా అని. ఆ. అమ్మాయిల పిచ్చి అని వాళ్ళు అనుకుంటారు, అది నా చెవులో వింటా, కానీ నేను పట్టించుకోను. ఉమ్, ఇక నేనేందో ఆమె డాన్సర్ అబ్బా. ఉమ్, సంగీత్ చేస్తుంటాను, ఈవెంట్ చేస్తుంటాను, షోస్ చేస్తుంటాను. నా పక్కన ఆడపిల్ల కాక మొగుడు చేయరు కదా. అవును. చూసిన తప్పులన్నీ నువ్వు అంత తప్పు అనుకున్నావు అనుకో, ఆ, నీకు అదే అనబడుతుంది. అవును. ఎవడైనా వెనక మాట్లాడుకోవాల్సిందే. అంటే వాడు వెనకనే ఉంటాడు, వాడు అవును. నా ముందుకు రాడాడు, నేను పోతూనే ఉంటా. ఉమ్, నా పక్కన మా లేడీ చేస్తేనే ఆ డాన్స్ కి ఒక అందం, అవును. స్టేజ్ కి ఒక అందం. అవును. నువ్వు లేడీ తోడు కాకుండా బాయ్స్ తోడు చేసినావు అనుకో, అప్పుడు అందం ఉంటదా? అవును. ఆ మాట్లాడుకునే వాళ్ళకన్నా కొంచెం తెలివి ఉండాలి. అమ్మాయి 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 పక్కగా వచ్చి ఎవరన్నా డాన్స్ చేస్తే ఇంకా వాళ్ళు అదే. ఏదో బ్యాడ్ గా మేడే ఊహించేసుకోవడం. అనుకుంటా. అదే అంటున్నా కదా, కుక్కలు ఎంత అరిసినా పట్టించుకోద్దాం. ఓకే. చిరంజీవి గారు ఒక మాట అన్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఓ కప్ప పైకి బాయిల నుంచి పైకి పోతుంటదంట. ఆ, కింద అందరు మాటలు మాట్లాడుతూనే ఉంటారంట. ఆ పైకి పోయే విధానము, పైకి పోయిన తర్వాత నువ్వు ఎట్లా వచ్చినావు ఏదనంటే, మామూలుగా పక్కనోడు అంటాడు అది చౌటిది గుడ్డిది అంట. ఆ, ఎవ్వని మాట వినలేరు, పైకైతే దానికి వచ్చేసింది. ఓకే. ఈ సమాజంలో గిట్ట అట్లే బతకాలి మనం. అవును. ఎవ్వని మాటలు వినొద్దు. ఉమ్, విన్నామా మనం ఆడనే ఉంటాం. ఆ ఓకే. వాడు అదా అన్నాడు, వాడు అర్థం ఇంటకే తీసుకొస్తాడు. ఉమ్, మానసికంగా మనకు నీ దగ్గర ఉన్న టాలెంట్ వాడు దొక్కేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. ఆ టాలెంట్ ఎందుకు వింటున్నావు, ఎందుకు దొక్కిస్తున్నావు ఉమ్. అన్నాడా, గాడ్ బ్లెస్ యూ, నువ్వు పైకో. ఆ అట్టుకు బిడ్డికి నువ్వు పైకి వెళ్ళు. వాడు ఆడనే ఓకే. ఉంటాడు. అది ఇంపార్టెంట్ మనకు. ఓకే. గర్ల్ ఫ్రెండ్స్ విషయం పక్కన పెడితే గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అమ్మో బాబాయ్, గర్ల్ ఫ్రెండ్స్ మంచోళ్ళే, కొంతమంది మంచోళ్ళు. గర్ల్స్ ని అందరు అన్నాను. ఓకే. ఒక మొగోడు హిట్ కావాలన్నా గర్లే, పట్టు కావాలన్నా గర్లే. అవును. నా దాంట్లో అయితే ఒక గర్ల్, ఆ, నేను ఇంత దాయి గాడానికి అయితే ఒక గర్లే. ఆ, అది ఎట్లా అంటే, అదే నీ లవ్ స్టోరీ ఏంటి అదంతా తెలుసుకుందాం అని అనుకున్నాను ఈ రోజు. ఒక అమ్మాయి ఆ. బాగా, అంటే తనకు నేను అమ్మాయి పేరు చెప్పనులే, ఆ, పాపం ఎక్కడ ఉంది, ఏమో చేస్తుంది, మంచిగా ఉంది. ఆ, అమ్మాయికి లవ్ చేస్తున్నాం, ఉమ్, మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను. మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి గిట్ట వచ్చేసింది. ఓకే. చేసుకుందాం మళ్ళీ అది ఎందుకో మళ్ళీ, కానీ ఆ ఎట్లయినా మన సరౌండింగ్ అది ఆటోమేటిక్ తెలిసిపోతుంది. అవును. పాపం ఆ అమ్మాయిది ఎక్కడ ఉన్నా మంచిగా ఉండాలి. అమ్మాయి వచ్చింది, లవ్ చేసింది, పెళ్లి కాడికి వచ్చినాం, అంత అయిపోయింది. ఇప్పుడు నువ్వు మాట్లాడి వచ్చినావు, వాళ్ళ చుట్టాలు ఉమ్, వీడు డాన్సరే, వీడు అక్కడిక్కడ ఎగురుతాడు, నీకు సెట్ కాదు. ఉమ్, వాడు ఒక డాన్సరే, చిల్లరోడు, వానికి ఏది సెట్ కాదు. నా మాట విని వాడిని వదిలే. ఆమెనేమో ఇక్కడికి వస్తారేమో నువ్వే నా ప్రాణం, నువ్వే నా అది, నువ్వేనా నా అన్ని మాటలు మాట్లాడుతుంది. ఓకే. ఆడికి పోయిన తర్వాత ఇంటికి పోగానే డాడీ మమ్మీ వాళ్ళ మాట వింటది. దాని తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఎవడేమన్నా నువ్వే నాకు కావాలి ఉమ్, అని. అట్లా అన్నప్పుడు ఒక ఆడపిల్ల అట్లా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఎట్లుంటది, అవును. రెడీ అని నేను కూడా అనుకుంటా. ఉమ్, దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ ను చూసి అవన్నీ చెప్తారు కదా, అవును. వానికి అది లేదు, వీనికి ఇది లేదు, అది ఇది ఇది అని. ఆ టైంలో నేను అమ్మాయి మారిపోయింది, వాళ్ళ భావన చేసుకుంది. ఓకే. వాళ్ళ భావన చేసుకున్న తర్వాత నేను కొన్ని 2 months డిప్రెషన్లో పోయాను. డిప్రెషన్ లోకి పోయాను. వెళ్ళిపోయాను. ఇప్పుడైతే డిప్రెషన్ లో లేవుగా. లేదు, డిప్రెషన్ వల్ల బయటికి తీస్తాను. ఓకే. డిప్రెషన్లోకి పోయినా. పోయిన తర్వాత కొన్ని థాట్స్ గిట్ వస్తాయి. అవును. ఏంద్ర బాబు ఇది, నేను ఆమెకి లైఫ్ ఇద్దాం అనుకున్నాను. ఉమ్, ఆమెకి లైఫ్ ఇవ్వడం కానీ నేను మా మమ్మీకి చూపించిన, ఉమ్, మా అమ్మకి చూపించిన. మా అమ్మ నేను ఏదైతే మా మమ్మీకి చేపించిన మెడలో చైన్ తీసి ఆమెకి వేసింది. ఆ, అంటే ఒక కోడలు అనే దాంట్లో వేసింది, పాపం మంచి వేసింది, చేసింది, మంచిగా ఉంది. అంత అనుకున్నప్పుడు ఆమె వెళ్ళిపోగానే నేను మీకు ఏం చెప్పాలి, ఈమె నా ఫ్రెండ్స్కి అందరూ తెలుసు, ఉమ్, ఈ సరౌండింగ్ లో కొంత చుట్టాల గిట్ట తెలుసు. ఉమ్, ఏంద్ర బాబు ఇది, అమ్మాయి వెళ్ళిపోయింది, డిప్రెషన్లో పోయినా. దాని తర్వాత ఎక్కడ పోవాలన్నా ఏం చేయాలన్నా అదే తిరుగుతుండే. మా మమ్మీని చూసిన ఆ టైంలో. ఓకే. యాక్చువల్లీ ఒక టైంలో ముద్ర పోయి ఎక్కడికైనా వెళ్ళిపోదామని.
కానీ మా మమ్మీని చూసిన. మమ్మీని చూసిన తర్వాత ఆ టైంలో 2 మంత్స్ అమ్మ గుర్తుకు రాలేదు. ఆమెనే గుర్తుకొచ్చింది. ఎప్పుడైతే మా మమ్మీని చూసిన మమ్మీ ఏడిచింది. నేను ఇట్లా మారడం కారణం మా మమ్మీ ఏడుపు వల్ల. ఓకే. ఆమె నాకు చెప్తలేదు నా అమ్మ. నేను బాధపడుతున్నా. నా ముందు ఏడిస్తే ఏడ బాధపడుతుంది అమ్మ నాకు చెప్తలేదు. నా కొడుకు మా అమ్మ మంచం మీద ఏడుస్తుంది. నేను నైట్లు లేస్తే నిద్ర పట్టదు మోస్ట్లీ. నైట్లో చూస్తే అమ్మ ఏడుస్తుంది. కానీ నాకు పండుకుంది ఆమె. కానీ ఏడుస్తున్నాడు చెప్తారు కానీ నాకు అర్థమవుతుంది. దాని తర్వాత తెల్లారి అడిగిన, ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ, ఏమైందని ఇట్లా మా సొంతం ఆడుతుంటే, అరే ఉన్నా నాకు మంచి కొడుకు, ఒక్క కొడుకు నువ్వే అంతా చూసుకోవాలి, నువ్వే ఈ సిచ్యువేషన్లో ఉంటే ఇట్లా నీకేమైనా నా పరిస్థితి అని ఏడిచి. ఓకే. అస్సలు అది ఇప్పటికీ మర్చిపోయింది. నీకేమైతే నాకేం, నీకేమైతే నేను కూడా చచ్చిపోతా అన్నది. ఓకే. సేమ్ అనగానే నాకు అద్దంలో చూసుకున్నాను నేను. ఒక అది ఇది అన్నా, నువ్వు ఏం కాదే తల్లి, నేను ఉంటా నీకు అది ఇది అని. అద్దంలో చూసుకొని నేనే నీ 100 కన్నా చూడు, నేనే గురువు, నేనే అన్ని మోటివేషన్ నాకే. అద్దంలో చూసుకొని మాట్లాడుకున్నా. ఓకే. నువ్వేంది, నీ ముఖమేంది, నీకు ఈ ఏజ్లో అమ్మాయిలు అవసరమా? నీ దగ్గర ఏం లేదని వాళ్ళు వద్దన్నారు, డబ్బు. నీ దగ్గర ఏం లేదన్నారు, ఇల్లు లేదు, ఏం లేదు, అది లేదని. అది సంపాదించి ఆమెకేందో నువ్వు నేర్పించుకో. అంతేగాని వాళ్ళు అన్నదని చెప్పేసి నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు? వాళ్ళు అన్నదే కరెక్ట్ అవుతుంది. ఆమె గురించి నువ్వు సావుడు కాదరా, నీ అమ్మ గురించి నువ్వు బతకరా అని నేనే అద్దంలో చూసుకొని మాట్లాడుకున్నా. అది నాకు క్వశ్చన్, నేనే మొత్తం పెట్టుకున్నా. ఓకే. అస్సలు అప్పటి నుంచి కష్టపడ్డాబా, దారుణం కష్టపడ్డా. నేను ఏదైతే ఇల్లు సంపాదించుకున్నా, ఏదైతే అన్ని సంపాదించినా, ఎట్లా తెలిసిందో నాకు తెలిసింది. సంపాదించిన తర్వాత తెలిసిన తర్వాత ఒకసారి వాళ్ళు ఈ స్థాయికి వచ్చిండు, వాళ్ళు మాట్లాడుకుంటారు కదా సార్. వాళ్ళు మన క్లోజ్, మన సరౌండింగ్ మాట్లాడుకుంటే, ఏ రగ్గు అట్లా అయిపోయింది, రగ్గు ఇట్లా అయిపోయింది, రగ్గు అట్లా అయిపోయింది అన్నగా ఇట్లా మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ చెలో పడ్డది. కాల్ చేసి అట్లా ఇట్లా అంటే ఒక గలీజ్ మాట మాట్లాడినాయి. నువ్వు జర ఫోన్ పెట్టాక ఓకేనా, నువ్వు ఇప్పుడే నిన్ను ప్రేమించిన నువ్వు నా గురించి చూస్తే నేను నీకు అదే స్థాయి చూపిస్తుండే. అవును. ఇప్పుడు నేను ఇప్పుడు ఇట్లున్నా అని చెప్పేసి నువ్వు నాకు కాల్ చేయకు. ఓకే. ఎవరిని చేసుకున్నావు వానితోటి ఉండు. వాణ్ణి నా దగ్గరికి వెళ్ళి పోయినట్టు వాని దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గర ఓకే అమ్మా మంచిగా ఉండి జరా, ఆ నాన్న చక్కగా ఉండి జరా, లేకపోతే ఇస్తరాక అయిపోతుంది ఇది. మంచిగా ఉండి ఇంకోసారి నాకు కాల్ చేయకన్నా. కానీ ఆమె చేసినప్పుడే నేను విన్ అయినా. సాలియా అమ్మాయి కాల్ చేసిందంటే నువ్వు ఇంకా సక్సెస్ అయిపోయినట్టే. ఆడ కాల్ చేసి నేను విన్ అయినా. నాకు అర్థమైంది, నా అమ్మ దగ్గర, నా చుట్టాల దగ్గర, మా వాళ్ళ దగ్గర ఆమె స్థాయి నేను నిలబెట్టినా, ఆడ విన్ అయినా. డ్యాన్స్ క్లాస్ కాడ సరౌండింగ్లో ఉన్న చందనగర్, నింగంపల్లి, మియాపూర్, మదీనాగూడ, అశోక్ నగర్, ఈ సరౌండింగ్లో రఘు డ్యాన్స్ మాస్టర్ అంటే ఎవడో తెలుసు. రఘు ఇన్స్టిట్యూట్ అంటే నా దగ్గర ఒక స్కూల్ యాన్యువల్ డే ఎట్లా చేస్తారో, ఒక 1000 మంది ఉన్న స్కూల్ యాన్యువల్ డే ఎట్లా చేస్తారో, రఘు డ్యాన్స్ 100 మందే ఉన్నా అంత పెద్ద చేస్తారు. ఓకే. దానికే నేను ఫేమస్. నేనేదో పెద్ద తోపు డ్యాన్స్ మాస్టర్ అని కాదు. ఓకే. నీకు లేనిది నువ్వు పెట్టడమే 10 మంది గుర్తిస్తారు. ఓకే. దాంట్లో నాకు చింతమంది పిల్లలు నేను చేయాలనుకుంటే చిన్న బ్యాంకెట్లో చేయొచ్చు. అవును. 30,000 ఇచ్చేస్తే అది అయిపోతుంది, ఇచ్చిన ఏది నీకు కావాల్సిన యాన్యువల్ డే చేయొచ్చు. అవును. నేను ఒక్కొక్క యాన్యువల్ డేకి నాకు ఎంత లేనా 10 లక్షలు అవుతుంది. ఓకే. ఆ 10 లక్షలు పెడితే నాకు పైసలు రావు. అవును, 100% రావు నాకు. బట్ ఆ డాన్స్, ఆ పిల్లలు ఎప్పుడైనా వీడియో చూసుకున్నా, అవును, ఎప్పుడైనా ఫోటోస్ చూసుకున్నా నేను గుర్తుకొస్తాను కదా, ఒక 5 సంవత్సరాల తర్వాత అయినా. అవును. వాళ్ళ స్కూల్ యాన్యువల్ డే చేసినా, ఏమైనా చూసినా ఎంతమంది ఉన్నా ఈ స్కూల్ యాన్యువల్ డే ఏంది, మన రఘు డాన్స్ ఇన్స్టిట్యూట్ స్కూల్ యాన్యువల్ డే ఏంది, దాన్ని కంపేర్ చేస్తారా అని చెప్పి ఇంత చేసి, అది ఇప్పుడు కాదు, ఏదైనా పెట్టినప్పుడు రాదు, 5 years తర్వాతనే వస్తుంది. ఓకే. 4 years. అట్లా నేను ఎంతమంది విన్నా. ఓకే.
సార్ ఆ స్కూల్కి ఈ స్కూల్ ఇంతమంది ఉన్నారు, నువ్వు ఎంత ఎట్లా చేస్తావు, ఏం చేస్తావు అంటే, దీని నుంచి రూపాయి రాదని తెలుసు వాళ్ళందరికీ. ఓకే. వాళ్ళే అడుగుతారు రూపాయి రాదు ఎందుకు పెడతావు అంటే, బ్రాండ్. రఘు డాన్స్ రఘు అంటే ఒక బ్రాండ్ అంతే. ఓకే. ఆ బ్రాండ్ గురించి ఎంతైనా పెడతా, పిల్లల గురించి అయితే ఇక వాళ్ళకి ఏమైనా పెడతాయి. డాన్స్ కి అంటే నాకు నా దగ్గర ఉన్న నేను ఎంత నేర్చుకున్నా అంత నేర్పిస్తా. అట్లని చెప్పి అందరు కొరియోగ్రాఫర్ల కన్నా నేను తోపాను. నా దగ్గర ఉన్న టాలెంట్ నేను నేర్పిస్తా, చేపిస్తా. వాళ్ళకు వేరే ఏ స్కూల్లో లేనిది నేను ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్, ఆ స్టేజ్ అంతా చేసి చేపిస్తా. అవును. అందుకే ఆ సరౌండింగ్ లా నేను యాన్యువల్ డే చేస్తున్నా అని ఒక పోస్టర్ రిలీజ్ చేసిన, సింగ్ ఏమని పెట్టిన, సార్ మేము ఈ సాయంత్రం వచ్చేస్తున్నాం ప్రాక్టీస్కి, సార్ మేము వచ్చేస్తున్నాం, వాళ్ళే 200 మంది దాకా అవుతారు. ఓకే. అట్లా పెట్టుకున్నా. వేరే డాన్స్ క్లాస్ ఎందుకు పోవాలి ఆ ఫీల్ కాకుండా, నా దగ్గర చిన్న డాన్స్ అయినా చిన్న స్టెప్స్ అయినా అదన్నా వాళ్ళు వచ్చే విధానం యాన్యువల్ డే మా స్టేజ్ గురించి అని వెళ్ళిపోవాలని వస్తారు. ఓకే. అంటే ఆ విధంగా అవుట్పుట్ ఆడియో, నేను ఏది చేసినా ఆడియో లంచ్ లాగా చేయాలని తపన ఉంటుంది. ఓకే. ఓకే. ఇంత ఇలా చేస్తున్నావు, తన అంతే వెళ్ళవలసిన వాళ్ళు లైఫ్ లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. ఇప్పుడు లైఫ్ కొత్త లైఫ్ అంత బాగా సంపాదించినావు, సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నావు. మరి మ్యారేజ్ ఎప్పుడు? లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నావా లేకపోతే ఏంటి? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, అసలు పెళ్లి చేసుకుంటున్నావా లేదా ఏంటి? ఒక్కొక్కసారి మ్యారేజ్ వద్దా అనిపిస్తుంది అబ్బా. ఎందుకు? ఇప్పుడున్న జనరేషన్ చూస్తున్నా, పెళ్ళి అయినా అప్పట్ల కాలం పెళ్ళైన 1 yearకి ఏదో సంథింగ్ మంచిగా ఉంటుంది, ఏదో మంచిగా ఉంటుంది. ఇప్పుడు అట్లే కదా, విత్ ఇన్ 2 months లో అర్థం అయిపోతుంది. అదే అంటే బాయ్స్ అంతే ఉన్నారు, గర్ల్స్ అంతే ఉన్నారు. పెళ్ళిళ్ళు కరెక్ట్ లేరు. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కసారి పెళ్లి చేసుకోవాలి అనే థాట్ మాత్రం రాదు నాకు. పెళ్ళి అంటే భయం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. లవ్ అంటే ఇంకా భయం అవుతుంది. నేను ఆల్రెడీ అనుభవించినా కదా, లవ్ అంటే భయం అవుతుంది. ఇప్పుడు లవ్ లేదు, పెళ్లి చేసుకోవాలని ఇంకా థాట్ అయితే రాలేదు. సో నేను అనుకున్నది కాదు, ఈ ముందు ఏమవుతుందో తెలియదు, ఖచ్చితంగా అవుతుందేమో. ఓకే. ఖచ్చితంగా మ్యారేజ్ అవ్వాలి, అందరూ రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఇంకొకటి, ఇంకొక బిజినెస్, మీ బిజినెస్ ఎలా ఉందన్న? ఇప్పుడు ఫుడ్ కోర్ట్ ఎలా నడుస్తుంది ఏంటి అసలు? ఫుడ్ కోర్ట్ దగ్గర చాలా ఖర్చు పెట్టాము. ఈ సమయం ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది. నాకు మరీ ఎక్కువ నడుస్తుంది అన్నాను, మరీ తక్కువ నడుస్తుంది. రన్నింగ్ సూపర్. ఓకే. దానికి హ్యాపీగా అందరు వచ్చి టేస్ట్ బాగుంది అది చెప్తారు, అదే కడుపు నిండుతుంది. ఓకే. అది మాత్రం చాలా ఉంది. ఓకే. ఇప్పుడిప్పుడే పెట్టాను, ఆటోమేటిక్గా ఇంకో 6 months లో అది రీచ్ అవుతుంది. ఓకే. ఖచ్చితంగా తెప్పించేస్తాను దాన్ని. ఇంకా లైఫ్ లాంగ్ ఇలా డాన్స్ లో ఉండిపోదాం అనుకుంటున్నావా? ఇంకేదన్నా వేరే ఫర్దర్ గా వేరే స్టెప్ ఏదైనా ఉందా? లైఫ్ లాంగ్ డాన్స్ అనేది మన ఏజ్ గిట అంటే ఏజ్ ని బట్టే డాన్స్. అదే ఇప్పుడు ఎంతున్నా కొత్త వాళ్ళందరూ వస్తూనే ఉంటారు. అవును. డాన్స్ ఇంకో మా అంటే 10 years చేస్తున్నాము, ఇంకో 15 years చేస్తున్నాము. సేమ్ ఏదైనా అయితే రియల్ ఎస్టేట్కి అయితే వెళ్ళిపోతా. ఓకే. బిల్డర్గా అయితే నాది గోల్, ఇల్లు కట్టిచ్చేస్తా. అట్లా బిల్డర్గా వెళ్ళిపోతా ఖచ్చితంగా. 100% అయితే వెళ్తా. ఓకే. 10 years ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అయితే వెళ్తా. ఇంకా ఇండస్ట్రీలో నీకున్న పరిచయాలు, బయట చాలా మందితో కూడా, పహల్వాన్తో, కొంతమంది గోల్డ్ మ్యాన్స్ తో కూడా పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి, ఎమ్మెల్యేల వరకు కూడా. వాళ్ళతో ఎలా ఉంటది అంటే నీవు మీటప్ అయినప్పుడు కానీ వాళ్ళందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అందరితో నాకు అనుబంధం, మా ఏరియా గాంధీ ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న రాజకీయాలు అందరు నన్ను గుర్తుపడతారు. వాళ్ళని ₹1 అడగరు. ఎప్పుడైతే మనం హెల్పింగ్ అడుగుతామో వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకోరు. అది 100% అది. ఓకే. మనకు కావాల్సింది వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే. నేను ఎప్పుడైనా పోయినా ఇంతమంది జనం నన్ను గుర్తుపడతారు. కార్పొరేటర్ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, ఇంకొక ఈ గోల్డ్ మ్యాన్స్ అన్నారు కదా, వాళ్ళందరికీ నేను తమ్ముళ్ళలాగా ఉంటా. వాళ్ళు గుర్తుపెట్టుకోవడమే నాకు అదృష్టం. అది చాలు నాకు. అంతే. ఎందుకంటే నాకు వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్టింగ్ అది కాదు, గుర్తుపెట్టుకుంటారు, అది మోస్ట్ ఇంపార్టెంట్.
ఓకే. మనకు మనీ మ్యాటర్ కాదు, ఇంకోటి అది కాదు. ఎప్పుడైతే నేను పోయినప్పుడు అన్న నాకు ఇది ఉంది, హ్మ్. అది కావాలి అంటే నువ్వు ఏది ఆశించకుండా నువ్వు అడిగినాకో ఆన్ ద స్పాట్ చేస్తారు. ఓకే. అది ఆ రిలేషన్షిప్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నా నేను అట్లా. ఓకే. కాబట్టి ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు పోయి అన్న మన యాన్యువల్ డే ఉందంటే వచ్చేసినాడు. హ్మ్. ఏ పని ఉన్నా పాపం ఆయనకు 3-4 ఫంక్షన్స్ ఉన్న ఆ రోజు ఫస్ట్ నాకు అటెండ్ అయ్యే పోతాం. ఓకే. ఆ రిలేషన్ పెట్టుకున్నాం, అది సంతోషం. అది ఓకే. ప్రతి ఒక్కరి దగ్గర, గోల్డ్ మ్యాన్ వాళ్ళ దగ్గర, వీళ్ళ మన రాజకీయాల దగ్గర, సినీ ఇండస్ట్రీ వైపు ఇట హ్మ్. సినీ ఇండస్ట్రీ వైపు నేను ఇంకెక్కువ పానా నుంచే కొంచెం ఉంటే హ్మ్. వేరే ఉంటుండే. ఫ్యామిలీ సిచ్యువేషన్ కొంచెం ఇక్కడికి వచ్చి అట్లా అయిపోయి ఎట్లా ఉండిపోయాను. ఓకే. సో, ఇంకా అయితే ఫర్దర్‌గా ఈ బిజినెస్ ఇంకా బిల్డర్‌గా అవుదాం అనుకుంటున్నావు. సో, ఇంతవరకన్నా ఏమాత్రం సంపాదించావు? ఇంతవరకు అంటే గాడ్స్ వే 2 crores సంపాదించిన. ఓకే. 2 crores సంపాదించాను. ఆ! అది ఉన్నాయి. ఓకేనా? అది ఎప్పుడు పెట్టాలి, ఏం పెట్టాలి, ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి. ఈ వీడియో ద్వారా అందరికి వెళ్తుంది. అరే 2 crores సంపాదించిన. ఓకే. అది ఇప్పుడు నువ్వు అడుగుతున్నా అని చెప్తున్నా. ఓకే. మామూలుగా అయితే ఎవరికి తెలియదు, ఆ! ఎవరికి తెలియదు. ఆ! ఓకే. నా దగ్గర 10 లక్షలు గిట్ల ఏమన్నా హ్మ్. ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పాను. నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తాను. అది ఆస్తి అంటే కొన్ని చోట్ల కొన్ని కొనేసిన, హ్మ్. దాని ప్రకారం చెప్తారు. ఓకే. అంతా హ్యాపీ. ఇప్పుడు నీ దగ్గర కష్టపడుతూ మంచి టాలెంటెడ్ ఉన్న పర్సన్ నీ దగ్గరకు వస్తే వాళ్ళని దగ్గర తీసుకుంటారన్నా? ఇప్పటికైనా ఎప్పటికైనా డాన్స్ రానోడైనా నా దగ్గరకు వచ్చానా, నీ దగ్గర ఉంటానా నేను చెప్పించుకున్నాను. ఓకే. ఎందుకంటే నేను స్ట్రగుల్ అనుభవించిన. ఓ డాన్సర్గా ఒక హైదరాబాద్కి వచ్చి వాళ్ళు బస్ స్టాప్లో వండుకున్న రోజులు చూసినా, నేను వండుకున్న రోజులు గిట్ట ఉన్నాయి. ఓకే. ఆ స్ట్రగుల్ నేను చూసిన. వాళ్ళకు నేను అన్నం పెట్టిస్తా, నా దగ్గర పెట్టిస్తా. ఎవరు బాధ ఎవరు వచ్చినా నాకు ఇది లేదు. నా దగ్గర ఇప్పుడున్న సిచ్యువేషన్ అన్నదమ్ములు అందరు, ఇప్పుడు నా దగ్గర ఉన్న డ్యాన్స్ పోరోళ్ళు ఎంతోమంది ఉన్నారు. రఘు దగ్గరకు పోతే అన్నంకి ఉండడానికి కుదువ ఉండదు. హ్మ్. అది దేవుడు నాకు ఇచ్చే రూపం అయితే పెట్టాడు. నా దగ్గర అయితే మాత్రం దేవుని కృప, అది మాత్రం పెట్టాడు. ఇప్పుడు ఏ డ్యాన్స్ మాస్టర్లు వచ్చినా, ఏ పోరోడు వచ్చినా వానికి నేను ఏ సాయం చేయాలో చేస్తా. అంత పైసలే సాయం కాదు, డ్యాన్స్ రూపము సాయము, ఇంకో రూపము సాయము, ఏ విధంగా అయినా సాయం అయితే చేస్తా. ఓకే. వచ్చిన వాళ్ళు అయితే ఎంటకైతే పంపించేది అయితే కాదు, కానీ అంత చేస్తాం కదా, మనదే పడుతుంది మీద నింద. అంత వేసిన తర్వాత ఇక్కడ అది పట్టించుకుంటే నువ్వు పైకి రావు అని చెప్తా. ఓకే. 100% పైకి రా. వస్తారా, నేను పొడిచిండా పో, ఇంకోటి వస్తారా పొడిచిండా పో, నువ్వు ఎంత పొడుస్తుంటే అంత పైకి వస్తావు. ఓకే. దానికి వాడు నాకు అది చేసిండు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అది ఆడు చేసిండు, నీకు ఇది చేసిన 10 మందికి అసలు చెప్పకు. 10 మందికి నువ్వు చెప్పకు. ఓకే. వాడని వచ్చి నీకు ఆడ అలాంటోడు, నీకు ఇలాంటోడు అని చెప్తే మనకు వింటుంటే మంచి అనిపిస్తుంది. వాడైతే వాడు వచ్చి మనకు చెప్పిండో, వీడు మన గురించి కూడా వాళ్ళకి చెప్తాడు కదా. అవును. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వానేలా కొట్టా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వానేలా కొట్టా. ఎవరి మాట వినొద్దు, ఎవడు ఏమన్నా పట్టించుకోకు, నీ పని నువ్వు వెళ్ళిపోయావు అనుకో, ఉన్నత స్థాయిలో వెళ్ళిపోతావు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో చుట్టాలని, ఫ్రెండ్స్ని, నీ సరౌండింగ్లని, నీ పక్కనోళ్ళే శత్రువు. అవును. నీ కంటికి కనిపించదు. సేమ్ కళ్ళద్దలు టైప్ నువ్వు పెట్టుకుంటూ, నీ కళ్ళద్దలు నీకు కనిపించవు, కానీ నీతో అక్కడనే ఉంటాయి, నీళ్ళే ఉంటాయి. సేమ్ టు సేమ్ నీ పక్కన ఉంటాయి. టైంకి బయటపడతారు, కానీ మనకు అప్పుడు దాకా పొడిచి పడేస్తారు, లాస్ట్ దాకా తెలియదు. వాళ్ళకి జాగ్రత్త. ఒకవేళ వాళ్ళేమో పొడిచినా క్షమించే, వదిలేసి ఆటోమేటిక్ నువ్వు పైకి వచ్చేస్తావు. ఓకే. ఇదైతే కన్ఫర్మ్. ఓకే. నువ్వు అదే పట్టించుకుంటూ పోయినా అనుకో, నువ్వు కిందికి వెళ్ళిపోతావు, వాడు పైకి వెళ్తావు. ఓకే. నీ లైఫ్ కూడా ఒక మంచి మోటివేషనల్ గా ఉందన్నమాట. చాలా మంది చూసేవాళ్ళు కూడా అలానే అనిపిస్తుంది. నువ్వు చిన్నప్పటి నుంచి పడినటువంటి స్ట్రగుల్స్ కానీ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నావు, అంతా లైఫ్ అంతా బాగుంది. ఇదంతా చేస్తున్నావు కదా, అసలు ఒక ఏముంటది కదా లైఫ్ లో, ఇంకా ఇంత చేసా ఒక ఇదంతా దేనికోసం చేస్తున్నావు అనే ఒకటి ఉంటది కదా తప్పన. నాకైతే గోల్
నా అన్న కూతురు ఆ, నాకు ఇష్టం, చాలా ఇష్టం. ఉమ్, తన పేరు లలిత కళ. ఉమ్, సి దీంట్లో కూడా విచిత్రం చూడు. మా అన్న మా మమ్మీ నాకు చెప్పింది, ఉమ్. పాప పుట్టిన ఒక 10 డేస్కి మమ్మీ చనిపోయింది. అబ్బా. సి ఆ పాప నాకు వదిలేసి పోయింది అనిపిస్తుంది నాకు మమ్మీ. అవును. నాకు ఆమెనే ఈమె అనుకుంటా, ఉమ్, మా అమ్మనే. మా లలితమ్మ అని నేను చెప్పిన కదా, మా చర్చ్ పాస్టర్ అంటే ఆ, లలితమ్మ. ఓకే మమ్మీ పేరు లలిత, ఓకే నేను అమ్మ లలితమ్మ అని పిలుస్తాను. మా మమ్మీ పేరు కలవతి. ఓకే. పాపకు వాళ్ళిద్దరు నాకు ఇష్టం. కరెక్ట్ గా ఈ పాపకి ఏం పెట్టిన అంటే లలిత కళ అని పెట్టిన పేరు. అసలు లలిత కళ అంటే మా అదే లలిత కళ అంటారు కదా. ఉమ్, చాలా బాగుంది నేమ్. ఆ లలిత అమ్మ కలవతి మా ఉమ్, మమ్మీ పేరు, ఈ రెండు కలిపి లలిత కలిపి ఆ పేర్లో ఈ అమ్మాయి ఉంది. ఉమ్, నేను సంపాదించిందా ఎంత చేసినా ఏమన్నా ఆమెకి ఏం చేయాలో నేను చేసేస్తా. ఓకే. ఎందుకంటే ఆమె నా అమ్మ. ఉమ్, ఇప్పుడు నాకు నా అమ్మనే ఆమెకి ఏం చేయాలి, ఏం చేయాలి ఆమెకే సెట్ చేసిన. ఇక లైఫ్ అంటావా, ఉన్న రోజులు ఎంజాయ్ చేయాలబ్బా. నేనైతే ఫిక్స్ అయ్యాను. ఓకే. ఇప్పుడున్న జనరేషన్ మమ్మీ చనిపోయిన తర్వాత నాకు ఫిక్స్ అయిపోయినా, ఉమ్, ఎవరికి ఎవడు కాదు. ఓకే. నువ్వు 10 రోజులు ఉంటావా, ఎంజాయ్ చేసేసావు. 100 సంవత్సరాలు ఉంటావా, ఎంజాయ్ చేసావు. ఉమ్, ఎంజాయ్ మాత్రం చేసి ప్రతి నిమిషం ఎంజాయ్ చేసి సావు. కానీ ఒక్కని మోసం చేయకు, నువ్వు మోసపోకు. ఓకే. అది మాత్రం పర్ఫెక్ట్. నువ్వు ఎవరినైనా మోసం చేసినావు అనుకో, 100% నువ్వే మోసపోతావు. ఓకే. నువ్వు ఓనే అని చేయకు, ఉమ్, మంచి చేసుకుంటావు. నువ్వు మంచి చేసినా వాడు చెడు చేసినా అనుకో, వాడిని పక్క పెట్టుకుంటూ వెళ్ళిపోగానే వాడిని చెప్పించకు. ఓకే. ఆటోమేటిక్గా నువ్వు పైకి ఎత్తేస్తావు. ఓకే. ఇది ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎవరికైనా హెల్ప్ చేసినాడు 10 మందికి అస్సలు చెప్పకబా. 10 మందికి నువ్వు హెల్ప్ చేసినాడు, నువ్వు చెప్పినావు అనుకో, నువ్వు హెల్పింగ్ చేసింది కరెక్ట్ అవుతుందా? కాదు. నువ్వు వానికి ఒక 100, 200, 300 ఇచ్చినావు. అరే వానికి 300 ఇచ్చిన, ఆడ 300 ఇచ్చిన, 300 ఇచ్చిన, వాడు చచ్చిపోతాడు రా. 300 ఏమో కానీ మాటలకు చచ్చిపోతాడు. అవును. పాపం వాని సబ్బకు. ఆ, ఇంకోటి, నువ్వు ఎవరోని చెప్పినావు వాళ్ళే అంటారు, వీడేంద్రా మనకు వచ్చి చెప్తున్నా నానికి 300 ఇచ్చి. అప్పుడు వింటాడు, అరే అవునారా 300 ఇచ్చినా అంటున్నా. ఉమ్, వాడేది కానీ నేను తిడతాడు. నువ్వు ఇచ్చినాడు చెప్పకు, నువ్వు ఆ 10 మందికి అన్నం పెట్టినాడు చెప్పకు, మనీ ఇచ్చినాడు చెప్పకు. నీ సాయం నీకు తెలుసు నీ హార్ట్కి, అవును. అదే గొప్పతనం. ఆటోమేటిక్ పైకి వస్తావు. ఓకే. హెల్ప్ చేసే బుద్ధి ఉందా, నువ్వు పైకి వస్తావు. నువ్వు ఎవడన్నా తొక్కేయాలి అని అనుకో, నువ్వు కిందకి వెళ్ళిపోతావు నీకు తెలియకుండా. అవును. ఆడు 1000 కోట్లు ఉన్నాడు కిందకి వెళ్ళిపోతాడు. అవును. ఆడు 10 రూపాయలు పెట్టి పాల ప్యాకెట్ తిన్నా రాజేయాడు. అవును. అదైతే నేను చెప్తా. ఓకే. సూపర్ అన్న, రియల్లీ సూపర్, చాలా బాగా జరుగుతుంది. ఇంకొన్ని నీకు కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేశా, అందులోకి వెళ్దాం. ఓకే. ఖచ్చితంగా. ఫట్ మంచి సమాధానం ఆన్సర్స్ అయితే చెప్పాలి. ఓకేనా? సో మీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ రియల్ లైఫ్ హీరో ఎవరు? జీసస్. ఓకే. మీకు ఇష్టమైన రంగు? రెడ్. రెడ్. మీకు ఇష్టమైన బాల్య జ్ఞాపకం ఏంటి? అంటే అర్థం కాదు. అంటే చైల్డ్హుడ్ మెమొరీ. చైల్డ్హుడ్ మెమొరీ. నేనే తప్పు చేసేసి ఒకటి మీద నూకేసా. వాని పేరు రవి. ఓకే. మీకు ఇష్టమైన సినిమా ఏంటి? దేశముదురు. ఓకే. మీరు గర్వించదగ్గ విషయం ఏంటి? మా మమ్మీ చూడ్డం, ఆ విధంగా పెట్టుకోవడం. ఓకే. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అరేంజ్ మ్యారేజ్ ఇస్ బెస్ట్. ఓకే. ఎక్కువ ఎవరికి టైం ఇస్తారు, ఫ్రెండ్స్ ఆర్ డాన్స్? డాన్స్. ఓకే. ఇప్పుడు వరకు ఎంతమందితో డేట్ చేశారంట? డేట్ చాలా మంది, అంటే పోయే కాఫీలు బీఫీలు ఏదో అయినామండి, దానికి చాలా మంది చేశారు. చాలా మంది. ఓకే. మీకు ఇష్టమైన సీజన్? ఇష్టమైన సీజన్ చలికాలం, మంచి పడుకోవచ్చు. ఓకే. ఒకే రోజు నువ్వు చిరంజీవి గారిని లేదా బాలకృష్ణ గారిని ఒకే టైంలో కలవాలనుకుంటున్నావు, వాళ్ళకే నీ స్టెప్స్ నేర్పించాల్సి వస్తే ఎవరికి నేర్పిస్తావు? జై బాలయ్య. ఓకే. ఎక్కువ ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు? ఫ్రీ టైంలో అనేది కొంచెం, యాక్చువల్లీ మన ఫుడ్ కోర్ట్ ఉంది కదా, నాట్ ఆఫ్ ఫుడ్ కోర్ట్, ఏదన్నా అనాథాశ్రమం పోయడం, అనాథ పిల్లల దగ్గర పోవడం. ఓకే.
నాది ఏం చేయాలో చేస్తాను. ఈ చేస్తున్నాడు గిట ఎవరు తెలియదు. ఓకే. లిటరల్లీ నా పక్కన ఉన్నోళ్ళకి తెలియకుండా చేస్తాను నేను. హ్మ్. వాళ్ళ దగ్గరకు పోతున్నా, నేను చేస్తాను, వాళ్ళకి ఇది ఫుడ్ పెట్టేసాయి, ఇష్టం వచ్చేస్తాను. ఓకే. మీకు ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఇష్టం? మెలోడీస్ ఆర్ లవ్. లవ్. మీకు అతి పెద్ద భయం ఏంటి? నాది తినే నాది అంటారు కదా, అది 10 మందికి స్ప్రెడ్ అవుతుంది చూడు, వాళ్ళని తిట్టుకుంటారు. మీకు అతి పెద్ద బలం ఏంటి? మా అమ్మ. ఓకే. నీ అతి పెద్ద బలహీనత? అది మా అమ్మనే. నువ్వు లైఫ్ లాంగ్ ఒకే కలర్ డ్రెస్ వేసుకోవాలనుకుంటే ఏ రంగు, ఏ కలర్ వేసుకుంటావు? బ్లాక్. ఎందుకంటే ఖరాబ్ కాదు కదా. ఓకే. సూపర్ సూపర్. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఓకే. ఇంకా ఈ ఇంటర్వ్యూ ద్వారా నువ్వు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావు? ఈ ఇంటర్వ్యూ తరపు నుంచి నా శత్రువులకైతే చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటున్నావా? సారీ ఎవరికి లేదు, సారీ ఎవరిని ఇబ్బంది పెట్టలే. అయినా నా తరపు నుంచి ఎవరైనా ఇబ్బంది పడితే మొత్తం సారీ అబ్బా. అది ఎవరైనా, ఓకే, చిన్న పెద్ద ముసలోళ్ళు ఎవరైనా, గర్ల్స్ ఆర్ నాకు డాన్స్ క్లాస్ ఉన్న వాళ్ళైనా సరే, ఎవరికైనా నేనేమో తెలియకుండా చేసినా, తెలిసి చేసినా, నా ఈగో ఏమో మీ కట్ చేస్తే సారీ. ఓకే. ప్రతి ఒక్కరు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఈరోజు ఛానల్కి వచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, రఘు గారు కొరియోగ్రాఫర్ అండ్ డాన్సర్. తన ఎదుగుదల ఎంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాడో, ఆయన ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ కానివ్వండి, సక్సెస్ వరకు ఎంత వరకు ముందుకు వెళ్ళాడో మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ అన్న, రఘు అన్న. మరొకసారి మీరు మా ఛానల్కి విజిట్ చేయాలి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్. మే 11కి మన రఘు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ యాన్యువల్ డే చేస్తున్నాం. అది 11th యాన్యువల్ డే. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన సరౌండింగ్లో చందనగర్, లింగంపల్లి, అశోక్ నగర్, మదినగూడ, ఈ సరౌండింగ్లో ఎవరన్నా మీ టాలెంట్ని నిరూపించుకోవాలనుకుంటే మన డ్యాన్స్ క్లాస్కి వచ్చేయండి. చందనగర్ పిజిఆర్ స్టేడియం రోడ్ బిసైడ్ చర్చ్, కెర్మల్ చర్చ్. ఓకేనా? ఎవరైనా మీ టాలెంట్, మీ పిల్లల టాలెంట్ని నిరూపించుకోవాలి స్టేజ్ మీద అనుకుంటే ఈ మంచి అవకాశం, మీరు రండి, మీ టాలెంట్ నేర్పించుకోండి. థ్యాంక్స్.